ప్లాంట్కి లడ్డు తీసుకోవడం తప్ప అప్పు అయితే ఇచ్చాం. అప్పు అన్ని రాష్ట్రాలకి ఇస్తుంది. వెస్ట్ బెంగాల్కి కూడా ఇస్తుంది అప్పు, కేరళకు కూడా అప్పు ఇస్తుంది. కేంద్రం కూడా అప్పు తీసుకుంటుంది, వడ్డీ కడద్ది. ఈ అప్పు అనేది సహజం. ఈవేళ ఇక్కడ కూడా అప్పిస్తాం. ప్రతిరోజు వచ్చేవారు ఒక లడ్డు, ఒక వెంకన్నబాబు బొమ్మ ఇచ్చేవాడు. కానీ ఆయనకు పోలవరానికి నిధులు ఇవ్వలేదు, ఆయనకి స్టీల్ ప్లాంట్కి సహాయం చేయలేదు. పోలవరానికి చేసిన దానికంటే ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. క్యాపిటల్కి అడ్వాన్స్ ఇస్తున్నాం ఈ రాష్ట్రంలో. ఆల్రెడీ 11,000 కోట్లు స్టీల్ ప్లాంట్కి దాన్ని రిలీజ్ చేస్తున్నాం. 8,000 కోట్లు రిలీజ్ చేశాం. రాష్ట్రం సుభిక్షంగా ఉంది. మీ ప్రతిపక్షం అవసరం లేదు, బూతుల పక్షం అవసరం లేదు. నేను చాలా చేశానని కౌన్సిల్లో చెప్తూ ఉంటారు. చేస్తే 11 ఎందుకు వచ్చినాయి అనేది కొద్ది కాలం ఆత్మ విమర్శ తీసుకోవాలి. వాళ్ళు రెస్ట్ తీసుకోవాలి, సుప్తావస్థకి వెళ్ళాలి, జ్ఞానోదయం కలగాలి, యోగా చేయాలి. చేస్తే మంచి ఆలోచనలు వస్తాయి. అంతేగాని గతంలోనే మేము మాట్లాడతాం, మేము వస్తే మిమ్మల్ని అది చేస్తాం, ఇచ్చేస్తాం. నేను పాత విషయాలు చెప్తున్నాను అనుకుంటారు మీరు. పరిపాలకుడు ఒక వెంకన్నబాబుకి ఇచ్చేటువంటి నెయ్యిలో 420కి ఎలా వస్తుంది? మన 420 మనస్తత్వం అలా 420కి నెయ్యి ఎలా వస్తుందండి? మినిమం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఇన్ని తప్పులు చేసిన తర్వాత, భగవంతుడు శిక్షించిన తర్వాత ఇంకా కూడా పెద్ద మాటలు మాట్లాడొద్దు, డాంబికాలు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడొద్దు. జరుగుతున్న అభివృద్ధిని, జరుగుతున్న సంక్షేమాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దగాకోర్లు మాట్లాడడానికి వీల్లేదు. ఈవేళ ఉన్న లిక్కర్ తయారీదారుడు గత ప్రభుత్వంలోనే ఈ లిక్కర్ తయారు చేసేవాడు. ఆయన వైసీపీ అయినా పొరపాటున తెలుగుదేశంలో జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ అది కంటిన్యూ చేశాడు. గతంలో ఆయన అన్ని చోట్ల సప్లై చేసినట్లే ఇప్పుడు కూడా దాన్ని కంటిన్యూ చేశారు. సంవత్సరం లోపల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది. ఈ యొక్క లిక్కరు తయారీలో ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. గత లిక్కర్ తయారీలో ప్రభుత్వానికి సంబంధం ఉంది, స్పష్టమైన సంబంధం ఉంది. అనేక ఫ్యాక్టరీలు, ఆల్కహాల్ ఫ్యాక్టరీలు వాళ్ళే లీజుకు తీసుకున్నారు, వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేశారు, వాళ్ళే అమ్మారు, వాళ్ళే డిజిటలైజేషన్ అనేది లేకుండా డబ్బుని వాళ్ళు డబ్బు తీసుకున్నారు, క్యాష్తో అమ్మించారు. ఇదే పెద్ద స్కామ్. ఆ దృష్ట్యా ఈవేళ లిక్కరు ప్రైవేట్ వ్యక్తి తయారు చేసిన దానికి, గత ప్రభుత్వంలో లిక్కర్ తయారు చేసిన దానికి ఏ విధమైన సంబంధం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాను. థ్యాంక్ యూ.